మా బాబాయ్ వాళ్ళు ఇంట్లో చేరుతున్నారన్నమాట. చూడండి ఈరోజు ప్రతి ఒక్క మా ఇంట్లో జరిగే కార్యక్రమాన్ని మీకు అందరికీ చూపిస్తాను ఎట్లా జరుగుతుంది అనేది. ఇదే ఇల్లు అన్నమాట. చూడండి నా బ్యాక్ సైడ్ ఉంది, ఇంకా పూర్తి కాలేదు, అంటే ప్లాస్టింగ్ అంతవరకు అయింది. మా బాబాయ్ హాయ్ చెప్పండి. హాయ్ ఇవే మా మరదలు. హాయ్ చెప్పు మరి. కైరా హాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏం కాదు నాకైనా అవసరం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు గృహ ప్రవేశం జరిగే ఇల్లు. ఇప్పుడు ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నమాట మీకు ఇక్కడ. ఇవారు నీ పేరేం పేరు? ఇక నానమ్మ ఏం చేస్తాను నానమ్మ? ఇక ఈరోజు వీళ్ళిద్దరు యానివర్సరీ అన్నమాట. అందరు కలిసి అయితే హ్యాపీ యానివర్సరీ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బ్రో మా ఎప్పుడు ఏంటి బ్రో నువ్వు ఇంట్రో అట్ట ఫోటో దిగామంటే దిగాడు ఏం దిగాడు. హాయ్ రానమ్మా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందుకని రాయి అక్క నువ్వు ఉన్నావా అక్క? అక్క ఓకే నిన్ను కూడా తీస్తాను. ఇటుండు ఫోటో తీయట్లా వీడియో తీస్తాను. చిన్న నానమ్మ, నడిపి నానమ్మ, పెద్ద నానమ్మ, పెద్ద తాతయ్య అక్క. ఇంటి ఓనర్ ఈ రోజుకి. డాడీ తింటాడు. మా డాడీ అయితే చూడండి. హాయ్ చెప్పు. కెమెరా కాదు. హాయ్ ఫ్రెండ్స్, ఈయనే మా చిన్న తాత. హాయ్ చెప్తాను. బాయ్ బాయ్ బాబాయ్. హాయ్ అప్పు. హాయ్. ఈరోజు మన ఇల్లు ఓపెన్ చేసుకుంటున్నాం. చెప్పు ఇంటి గురించి చెప్పావయ్యా అన్న. గురించి ఇల్లు అనేది మా కళ. మా పిల్లలకు ఒకటి ఉండాలి అనే కోరికతోటి మేము కష్టపడి కట్టుకుంటాను. ఇదే కాన్సెప్ట్ తోటి మా పిల్లలు మంచిగా చదువుకొని వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల కోసం మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటాను. ఓకే నాకైనా తెలియదు. ఏమన్నా చెప్తారా అక్క మీరు? మాట్లాడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ ని సబ్స్క్రైబ్ కొంచెం గట్టిగా. నో కామెంట్స్. స్వప్న విన్ని నిన్ను కవర్ చేయాలి. మా మమ్మీని చూపెడతా బ్రో మీకు అందరికి. హాయ్ చెప్పు మమ్మీ. ఏమే మా మమ్మీ. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ బ్రో. ఎక్కడికి వెళ్తున్నారు బ్రో? షాప్ దగ్గరకా? ఇట్లా పైకి పెట్టుకో. దానివల్ల మస్తు ఇది అవుతుంది. హాయ్ అని చెప్పు. హాయ్ హాయ్. ఇడు ఏంటివా? హాయ్ లిటు. అది నొక్కరా. హాయ్, దిస్ ఇస్ జస్సు బాబు. జస్సు బాబు ఏమో బుట్టబాబు అంట. బుట్టబాబేనా నీ పేరు? చైతునా? సినిమా దాబా. ఎవరు పిచ్చాడు? ఇంటి ఆడపడుచుని పరిచయం చేయబోతున్నా ఇప్పుడు. హాయ్ పెద్ద ఆడపడుచు, ఏమో చిన్న ఆడపడుచు. మామయ్య లేదు, మామయ్య లేడా? ఇంటి పెద్ద పరిచయం చేసిన. దగ్గరకు ఉండండి ఇద్దరు.
హాయ్ హాయ్ చెప్పు రాడమ్మా, గట్టిగా చెప్పు హాయ్ అని. హాయ్. ముందు స్నానం చేసి ప్రతిదీ తీయాలి, నువ్వు తీసి పెట్టాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. చెప్పా చెప్పు ఏగా చెప్పు చెప్పు నాన్న. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. లైక్ చేయండి అని. హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. గట్టిగా చెప్పు. ఇందాక మా చిన్న తాతను పరిచయం చేసిన, ఇప్పుడు మా పెద్ద తాత అన్నమాట. ఈయనే మా తాతయ్య. హాయ్ చెప్పు. హాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈయనే మా మామయ్య. ఇందాక ఇంటి ఆడపడుచుని చూపెట్టాను కదా, ఆడపడుచు వాళ్ళ ఆయన. హాయ్ చెప్పు. చెప్పు మాస్టర్ అన్నమాట, ఫేమస్ చెప్పు మా ఏరియాలోనే. బాగా చేస్తాడు. మీకు కూడా అదే కాంట్రాక్ట్స్ కావాలంటే నా నెంబర్ కాంటాక్ట్ కావాలి. ఏం చేస్తున్నావు అన్న? ఏం చేస్తున్నావు? వయసు ఉడకబెడుతుంది. శివవరా ఏంటి బ్రో? అది కాలీఫ్లవర్, మిర్చి, ఆలు ఫ్రై. ఎర్రగడ్డ అంటే ఎర్రగడ్డ చేసేస్తాం. హాయ్ చెప్పండి. పరిచయం చేశాను కదా బ్రో, చెప్పండి విని. నా దగ్గర అందరికంటే చిన్న అమ్మమ్మ. నేనా హైదరాబాద్ లో అయితే ఒక కంపెనీలో చేస్తాను. సిస్టమ్ వర్క్, కంప్యూటర్ వర్క్ చేస్తాను. మా అన్నయ్య కూడా ఎలక్ట్రికల్ పని, కరెంటు పని. ఎవరు పిలుస్తున్నారు? మా ముగ్గురు తాతయ్యలు అన్నమాట వీళ్ళు. అతను పెద్ద తాతయ్య, మిడిల్లో ఉన్నది చిన్న తాతయ్య, అండ్ లాస్ట్ నడిపి తాతయ్య అన్నమాట. ఈయన ముగ్గురు అన్నదమ్ములు. మామయ్య, ఈయన మామయ్య. ఇక నానమ్మా నువ్వే. హాయ్. మా మరదలేమా ఇచ్చిది మా ప్రిన్సెస్ అందరికి ఇక్కడ. మా అన్నయ్య హాయ్. ఇక మా అన్నయ్య రాడు, ఇక స్నానం చేయలేదు. అందరినీ చేసిన ఆల్మోస్ట్ అని చేసిన అని చేయలేదు చేస్తా. చిన్నాడు అందరికంటే చిన్న తమ్ముడు అన్నమాట. ఇప్పుడు నేను చూపెడతా ఆ తమ్ముడిని. ఎవరు ఇక్కడ చిన్న తమ్ముడు ఫ్యామిలీలా? హాయ్ బ్రో, ఇచ్చాడు. హాయ్. పెద్ద పెద్ద ఉన్నాయి. ఏంటక్క అది? గుమ్మడికాయ. దీన్ని ఇంట్లో గృహప్రవేశం చేసిన తర్వాత ఇంటి ముందు కడతారు. అంటే ఎటువంటి అశుభాలు లేకుండా, లేకపోతే అంటే ఇంకా క్లియర్ గా నాకైతే తెలియదు. ఓకే అక్క. గృహప్రవేశం పూజ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. లోన కార్యక్రమాలు ఎలా జరుగుతాయి మనం ఎప్పుడైతే చూద్దాం. ఇట్లా పోనీ అలా. యజ్ఞమయజంత దేవ దాని ధర్మాన్ని తల్పపాని అతం దేహనాక మహిమానక దింత యత్ర తమరాలే దీన్ని. అవునా, సరే. తల్లి పిల్లలు ఇద్దరిని పెట్టాలా? నెక్స్ట్ నీళ్ళు పెట్టారు. బాబు ఆవు కావాలన్నా? బాబు
తిరిగేటప్పుడు నవధాన్యాలు జల్లుకుంటే లేకండి జాగ్రత్త అది మామా భగవాన్ నామ సార్ మనసులో జై శ్రీరామ్ అనుకుంటూ జై శ్రీరామ్ ఓం నమః శివాయ కొద్దిగా శనగలు కూడా చల్లాలి నానమ్మా అవి చల్లాలంట కొట్టుకాడి విశ్వచాత్మే సర్వం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వపారం పరాయణం నారాయణోపరో జ్యోతిరాత్మ నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పర నారాయణ పరజాత ధ్యానం నారాయణ పర యచ్చ కించ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పిబాముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతిగతం చ ప్రదోముఖం అదో నిష్ఠావిత శాంతి నాభిమ పరితిష్టతి జ్వాలమాలాకులం బాచే విశ్వాసాయతన మహతో సంతతకం శిలాభిస్తులం భక్త్యాకోశ సన్నిభం తస్యనే రెండా బుక్క దిగండి మళ్ళీ సంతతకం శిలాభిస్తులం భక్త్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాప్తి ద్విస్తతోముఖః స్వగ్రభోగ్య భజంతిష్ట నాహార మజిరకవిః వీర్యఘోర్తమధశైరస్మేస్తు సంతత సంతాపయతి సందేహమాపాత తలమస్తక तस्य मध्ये वन्निशिका अनियोर्ध व्यवस्थितः नीलतोयद मध्यस्था जिद्दुल्लेखे भास्कर श्रीवारसुकवत्तमी पीताभासक्षनुकुमा तस्या मध्ये स ब्रह्म शिव हरिश्चेन्द्र स्व परमस्वराट ओम राजाधिराजाय प्रसह्य साहिने ओम सुहाव महावम जनहावम तपोम तजि तस्त्रीनि भर्गोदेवतीमहि धियो यन प्रचोदयात् पूर्वक्तेवं विशेषणादितं गोत्र भवस्य रेचल गोत्र भवस्य रवि नाम देश लावण्य नाम देश अर्जुन ज्ञानवी नाम देश షణ్ముఖ నామ దేశ ఇంకా ఉచ్చయ నామ దేశ మహాలక్ష్మి నామ దేశ ఆ ప్లేట్ ఎవరు కనియండి ఇంకోరు పట్టుకోమని ఆ ప్లేట్ చాలా మంది ఉన్నారు ఆడవాళ్ళు కొన్ని గృహ ప్రజలకు అయితే 5 ఉంటారు మీకు 20 మంది ఉన్నారు తలవాడు పట్టుకోవచ్చు అమ్మా కొనుక్కున్నాను కానీ అంతేనా పేర్లు मम अस्माकं सकुटुम्बानां ततः सकुटुम्बानां सबान्धवानां क्षेमतोस्तु गृहप्रवेशसमयेन ओम इति नरजिष्टि नरकोश नरबाध निवृत्त्यार्थं भूतप्रेतपिशाच निवृत्त्यार्थं शाकिन्यादिडाकिन्यादि निवृत्त्यार्थं इति कूष्माण्डबलिं ददामि बलिं ददामि बलिं ददामि नूतन गृहप्रवेशमुहूर्तसुमुहूर्तोस्तु नूतन गृह प्रवेश मुहूर्तसमुहूर्तोस्तु ओम अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वशरीरेभ्यो नमस्ते स्तुतिरूपेभ्यः ओम नमस्ते अस्तु भगवान् नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकालाय कालकृत्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ओ गडिया जय वीरांजने ओम हनुमानाय नमो वायुपुत्र महाबल रामेश पाल्वंश पिंगाक्षोमित विक्रम उद विक्रमणय सीता सीता పది 13 అవుతుంది ఓకే ఇప్పుడు
మీరు పోకుండా అది పోయేట్టు ట్రై చేయండి. ఒకరు పోకపోతే మీరు వెళ్ళి ఏ గదిలోకి తిప్పాలి సర్వమంగళ మంగళే గౌరీ నారాయణ దాని గట్టి ఓం సర్వమంగళ మంగళే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తే. ఓం సహస్రవతి అష్టరిష్టదశాంగం లక్ష్మీం జాతవేదో మమావహ తామనావః జాతవేదో లక్ష్మీ మనపగామిని. నారాయణం దేవం అక్షరం పరమం పదం విశ్వత పరమానిత్యం విశ్వం నారాయణం. మరి అది అందరు వచ్చినాక మళ్ళీ వీళ్ళు బయటకు వస్తారు. యజమాని వాళ్ళు మీరు రావాలి. నారాయణ మీరు ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ కొట్టాలి. వంట రూమ్ ఎవరిది? ఆమెదే ఎక్కువ, ఆమెకే కాదు. రోజు వండి పెట్టేది ఇల్లాలు ఆమె కొట్టుకోవాలి. ఇక్కడ కొట్టమ్మ, నువ్వు ఇక్కడ కొట్టావు కొబ్బరికాయ. అది ఎవరికి నీకు అసెట్. అది ఇల్లాలు మన సంబంధం లేదు. అన్నపూర్ణాది ఏమంటారు? ఓం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. అక్కడ ఇక్కడ పెట్టి కొద్ది పసుపు జల్లు, కుంకుమ జల్లు, గంధం జల్లు, అర్థమైందిగా? వాటి మీద పసుపు చల్లాలి, కుంకుమ చల్లాలి, అందియాలి. ఆడికి పసుపు ఫస్ట్ పసుపు జల్లు, తర్వాత కుంకుమ, తర్వాత గంధం, తర్వాత నవధాన్యాలు శనగలు, తర్వాత రూమ్ లో కూడా నవధాన్యాలు శనగలు చల్లి కుడికాలు ముందు పెట్టి ఇద్దరు వెళ్ళండి. నానారత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ ముక్తారందు మాతా అన్నపూర్ణేశ్వరి. మళ్ళీ తీసుకో, మంగళారు తీసుకో, మంగళారు తీసుకో, మంగళారు తీసుకొని లోన్ చల్లి కుడికాల ముందు పెట్టి మీరు లోనకి వెళ్ళండి. లోనకి వెళ్ళి కుడికాలు. ఓం ధ్రువంతే ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ధ్రువంత మీరు కూడా పక్కదారు. మీరు వాళ్ళు కొద్ది మంది రాగానే మీరు వచ్చేయండి. ధ్రువంత ఇంద్ర చాగ్నిచ్చ రాష్ట్రం నారాయణం ధ్రువం ధ్రువం మరుత. మీరు వచ్చేది ఇలా బిరికెద్ది శతమైశ్వర్యం భవతి గౌరపాపకాచిని గిరిజంతా విచాకసే యామి శం గిరిజంతా శివాం గిరితాం తురుమాయుంది పురుషం జగతో శివేన విజాత్వా గిరిజాక్ష వదానామి. ఓం యః ఫలే నిర్యాఫలా పుష్పాణి అర్చ పుష్పిణిః బృహస్పతిం పశుతాతానముం చందగమస ఖండచర్కర్గర్జోరం. ఓం ఇది గృహప్రవేశ సమయేన సకల ఉత్తరద్వారేణ ఇది
ఓం మహాదేవతాభ్యో నమో నమః గురుగసిద్ధిద్వారేణ పుష్మాండదేవత ఓం నారికేల విస్ఫోటనం పసుపు ఆ చెప్పులు ఈ చెప్పులు పసుపు తర్వాత కుంకుమ ఎర్రగా ఎర్రగా కుంకుమ తర్వాత గన్నమే తర్వాత అయ్యి నవధాన్యాలను శనగలు కూడా కలిపేసి అటు ఇటు వేసి మన రూమ్లో చందగా సార్ పెట్టుకోర్రా ఇంటి యజమాని ఇండియా పెట్టుబడిలేకుంటే ఎట్టుంటారా ఓకే మొగోలే పెట్టాలి పెట్టుకున్నారు ఒకసారి అది దులుపరా కళ్యాణక్క చూడట్లే అసలు కిచెన్ కూడా పెట్టాలి 3 4 అయ్యే బాబు మీరెవరు అసలు మనవాడా అవుతుందా ఏ నాకా అమ్మమ్మ వాస్తవానికి అర్థమవుతుంది కాకపోతే మేనమా వర్షం చేసుకోవడం వల్ల మనవాడా అవుతారా ఓకే ఓకే అదే వస్తారు ఓకే అజ్జిన్ను కార్ తీసుకున్నట్టు హాయ్ చెప్పు బాబు హాయ్ అన్నయ్య అన్నయ్య జిన్ను బాబు చెప్పు బ్రో వస్తున్నా అదే హీరో అక్క అనుకోండి కావాలి ఇగో
హాయ్ 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 చెప్పు హాయ్ హాయ్ చిన్న 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 వస్తాను ఇది వద్దురాడి మాకు కూడా చెప్పచ్చు కా బ్రో ఎక్కడికి పోతా మరి ఏంట్రా ఏం చేస్తారా రెడ్డి ఏమంటారా చిన్న బాగా ఏమంటారా ఏమంటున్నారా హాయ్ చార్మి హాయ్ Hi friends. హాయ్ ఫ్రెండ్స్ How are you friends? ఫైన్ ఫ్రెండ్స్ వాడు అక్కడ ఏదో చేస్తాను ఇక అమ్మ వచ్చిన అతిథులు కాలు పెట్టే కాలం మస్తు రాసి కొద్దిగా దండం పెట్టా వాళ్ళకి పెట్టు మరి వాళ్ళంటేనే మీ ఇంటి కళ ఇవాళ ఊరు కూడా ఎక్కువ తక్కువ ఆడబిడ్డలకి ఇంత పని ఉంటుంది తీసా ఇంకా స్టార్ట్ అవుతుంది బాగా కాలే ఏం చేశాక ఫోటో తీసి స్టేటస్ అక్కడి చూడక్క అఖండ దీప ప్రజ్వలన బియ్యమే మరి కట్టరం తీసుకొని ఓకే మరో దిగుడద్దు గట్టి చెప్పి పాయసం చేస్తాను అక్క పరవాన్నం ఎవరు మాట్లాడు
చక్కగా నమస్కారం చేసుకొని మా యొక్క స్వగృహాన్ని మా శక్తి కొలది ఇలా కట్టుకున్నాము. ఈ యొక్క గృహంలో మనకంతా కూడా చక్కగా కలిసి రావాలని, ఈ యొక్క గృహంలో ఎవరు కూడా ఒక 10 మందికి భోజనం పెట్టేటట్టు ఉండాలని చక్కగా నమస్కారం చేసుకుని, అదేవిధంగా మేస్త్రి గారు ఎన్ని కొలతలు వేసి కట్టినా కానీ ఎంతో కొంత భజేహం లోకకర్తారం విశ్వగణమయం ప్రాగాది ఉపపన్న సానాగాద్యమార్జం పంచవేద ప్రవర్తకారం సత్యో జాతాది వక్తైప పంచభ్యోయ విచిక్నరే మన్వాదిభ్యో పంచ బ్రహ్మస్థిత్యానం పంచ బ్రహ్మతో రూపాయ సూచిత అధికారక బ్రహ్మ విష్ణు మహేంద్ర సూర్యమూర్తి స్మరామ్యం పంచాశత్కోటి విస్తీర్ణ భూమండల నివాస దేవ్యో బ్రహ్మకులినేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః సకల భూన బీజం వాది స్వరూపం నిగమ విష్ణుమాత్రం కాయన బ్రహ్మమూర్తి ప్రణవ వైవచింత్య ప్రాయణాగామినాథ ప్రకృతిముని భారత దుద్దత్వమజామి యతో సంపద విద్య తేజో ఉత్తించ విద్యా ప్రతిభాం చిరాయ శ్రద్ధాంచ మేరు పరపరాంచ ప్రజా కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి అస్మిన్ మహాదేవతాభ్యో నమో నమః. ఇదంతా తలని మండపం చుక్క 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 ఆకుతూ తల్లి కొద్ది కొద్ది దీపాలను పడకుండా ఫోటోలకి ఈ మనం వేసుకుని ఏర్పాటు చేసిన మొత్తం తర్వాత మీ ఆయనకి ఇచ్చేయండి. ఆయన చేతి మీద తెలుపుకొని మీ చేతి మీద తెలుపుతారు. పుణ్యం లక్ష్మి పుణ్యమేవ లక్ష్మి సంభావితే పుణ్యం లక్ష్మి సంపదే యత్పుణ్యం లక్ష్మి శుభ్రం చేస్తారు. పుణ్యలక్ష్మి సంభావితే పుణ్యం లక్ష్మి సంపదే పుణ్య నక్షత్రం పూర్ణాలా థ్యాంక్ యూ అందరికి, ఎందుకంటే నాకు ఇష్టం పూర్ణాలు. కుంకుమం శోభనం దిగంధర రామంగళపదమయాని మహాదేవాదుభ్యనాశం మని ఆశీర్వదించి పెడుతున్నారు. పెట్టండి. జలమానం భవిష్యదాయ పుణ్యేంద్రియాయ శివేంద్రియే ప్రతిష్ఠితాయ ఓం మహాదేవతాగరం పుట్టండి. కుంకుమం శోభనం దిగంధర రామంగళపదమయాని మహాదేవాదుభ్యనాశం వెంకటరమణయ్య భాను దంపతులు ఈ యొక్క కుటుంబ యజమాని యొక్క అన్నయ్య గారు వదిన గారు వారి యొక్క గృహప్రవేశ సందర్భంగా ఫోటో ఇస్తున్నా. ఇందులో కష్టం ఎవరిదంటే పాప వంట చేసేవాళ్ళు. చూడండి మా వదిన అండ్ మా నాన్నమ్మ ఎంత కష్టపడుతున్నారు వంట చేస్తుంది. నాన్నమ్మ అయితే చూడండి ఆ పొయ్యి దగ్గర వంటకి మా వదిన అయితే తెగ కష్టపడిపోతాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనకి పూర్ణాలు. బాగున్నారా అత్తయ్య?
హాయ్ హాయ్ అన్నా చెల్లెలు కలిసి పని చేస్తున్నారు ఇక్కడ. అన్న గిన్నెలు కడుగుతాడు, చెల్లెమో తోముతుంది కాసేపు అయితే. ఇక పెద్దన్న వాళ్ళ పెద్దన్న కాదు మా డాడీ మా మమ్మీ చూడు డాడీ మొత్తం కడుగుతామో మా మమ్మీ క్రెడిట్ కొట్టేద్దామని చేయబట్టుకొని వచ్చి సొమ్మ కడుతూ సొక్క కడదు అంటారు చూడండి డైలాగ్. ఇక మా అన్న అయితే మంచిగా రెడీ అయ్యింది. మామ్ పాపం మామ్ నల్లగైనా మామ. అరే ఏంట్రా అరే జున్ను అరే జున్ను చెప్పురా ఏంట్రా పైరానా ఏంట్రా నువ్వు మాట్లాడు. ఏంట్రా నువ్వు తిని ఎప్పుడు తింటానే ఉండు. పెట్టమను స్వీట్ పెట్టమను వద్దా చెల్లె మరి ఇటు తినిపోయావా? అడుగు ఏంటిది అది? బాగుంటుందన్నా అన్నాకి అయ్యా చందు చిన్న పుల్లు కట్టలేదా? అరే లిట్టుగా అత్త పెడతారా ఆడు దరివేత్తనే అన్నాడు వచ్చిన దగ్గర నుంచి. ఇడిపల్లే పాపం చందిగాడు. అయితే అదే తింటానా తిను. ఇదేనా లాస్ట్ వీడియో? ఇక్కడ ఐటమ్స్ నువ్వు కూడా నాలాగే మస్తు లడ్డుగానే. ఇక నువ్వు 6వ తరగతి మా చంద్రగాడు 10వ తరగతి నీ తెలదా ఆయిష. హాయ్ పిన్ని పిన్ని వడకట్లే. హాయ్ పిన్ని బాగున్నా? అమ్మమ్మ వద్దామమ్మా
హాయ్ చిచ్చి అంట ఫ్రెండ్స్. అలవాటు అదే వేరే ఊరు మా పాప కొంచెం ఎక్కేస్తాను అభిమానం. రాదు నాలాంటి వాళ్ళకి.